మరి యవనస్తులు గ్రాడ్యుయేట్ అయినప్పుడు మరి దేవుడు చాలా వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రభువా, మరి దేశానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినప్పుడు మా జీవితాలు ఏంటి, మేము ఎటు పయనించాలి అని ఒక పెద్ద క్వశ్చన్ వాళ్ళకి రైజ్ అవ్వచ్చు. కానీ జెర్మియా 29:11లో ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ declares the Lord, plans to prosper you, not to harm you, plans to give you the hope and a future. Mari Joy, okay, right now on behalf of the Hosanna Ministries, I know she graduated in the Christopher Newport University with the pre-med, and she's planning for the grad too. So 2025 class 2025, we are going to honor her with the small momentum. And I know she's my daughter, but as a pastor we are also going to honor her and going to give the momentum. Now Pastor Raja Garu will give the momentum to Joy. Rajakumar Janga. It is a privilege. Brother Raja Ebel is honoring Brother Rajakumar Janga. Joseph. Prince Alikana. అయిపోయిన ఇక్కడ నుంచి మళ్ళీ ప్రేయర్ చేద్దాం. రెండు ఒకసారి రండి. పృథ్వీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2024. సో నీది డిసెంబర్, బట్ అగైన్ జస్ట్ వీఆర్ హానరింగ్. సుహాస్ పాపం డ్రెస్ తెచ్చుకోలేదు. ఈ బాబు గురించి ఒక సాక్ష్యం చెప్పొచ్చు. ఈ లివ్స్ ఇన్ పెన్సిల్వేనియా, కానీ ఎవ్రీ సండే 2.5 hours డ్రైవ్ చేసుకొస్తారు చర్చ్ కోసం. జ్యోతి, Smiley Janga.
లైన్ నుంచి అటువైపు ఫేస్ చేయండి. Can we all pray for them? Yeah? Thank you. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మరొక మారు ప్రభా నీ పాదము చెంత చేరి ఆయన గ్రాడ్యుయేట్ అయిన యొక్క నీ బిడ్డల కోసం ప్రార్థించుటకు సంఘముగా మార్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నాయన నీకు స్తోత్రం ప్రభు. నాయన తండ్రి, వారు ప్రయాసము వ్యర్థముగా కాకపోకుండా ప్రభు, వారు చేతి పనిని, వారి కష్టార్జితముని రాబోయే దినములో అనుభవించే కృపని, ధన్యతను వారికి ఎల్లప్పుడూ దయచేయమని వేడుకుంటున్నాను. వారు అన్ని విషయములో అభివృద్ధి చెంది ఆత్మీయ విషయములో, ఇహలోక సంబంధమైన ప్రభ నాయన, మరి చదువు విషయములో, పని విషయములో కూడా వారు అభివృద్ధి చెంది వర్ధిల్లును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు చేసినదంతయు మీరు సఫలపరచును గాక ప్రభు. రాబో కాలములో ప్రభా ఈ బిడ్డలు తలగా చేయబడి పై చేయుగా మార్చబడి ఈ సంఘము కోసము, ఈ ప్రజల కోసము, సమాజము కోసము దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చబడునుగా కాదండి. వారి బ్రతుకు దినములంతయు ప్రభా నీ కనుదృష్టి నుండి తప్పిపోకుండా నీ కనుదృష్టి వారిపైన సారించి కృపాక్షేమములతో వారిని నడిపించి నాయనా తండ్రి గొప్ప సాక్ష్యములు కలిగి ప్రభా రాబో కాలములో వారి నిన్ను మహిమపరచినట్టుగా వారి మధ్యలో ఉంటూ గొప్ప కార్యములు మీరు జరిగించునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఏ విషయములో కూడా కొదువ లేకుండా ప్రభా జ్ఞానము, బలము, శక్తి, విశ్వాసము సమృద్ధిగా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. అపవాది విసురుతున్న ప్రతి బాణమును ప్రభు తట్టుకునే నాయన కృప బిడ్డలకి మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఆత్మతో వారిని నింపండి ప్రభా, ఆత్మలో వారు వర్ధిల్లటకు కృపని దయచేయమని వేడుకుంటున్నాను. I pray that they will grow in your grace and in your spirit, Lord. రాబో కాలములో ప్రభా ఇక్కడ ఉన్న బిడ్డలు ఈ లోకమును తలక్రిందులు చేయువారుగా నిలుచునుగాక అని ప్రార్థిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-15 వచనములో రాయబడిన ప్రతి ఆశీర్వాదపు వచనము వారి మీద నిత్యము నిలుచునుగాక. అని దీవించండి ప్రభా నాయన, ఆశీర్వదించి ఈ లోకములో మీరు నడిపించండి. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభా లోకమునికి వెలుగుగా ఉప్పు వలె ప్రభా వారు జీవించుటకు కృపని దయచేయమని వేడుకుంటూ జ్ఞానము సంపూర్ణంగా వారికి అనుగ్రహించి నాయన ప్రభా రాజ్య వ్యాప్తి కోసము వారు రాబోయే కాలంలో బలమైన సాధనములుగా నీ చేతిలో వాడుబడినట్టుగా కనికరం వారి ఎడల చూపించమని, వారి చుట్టూ నీ కంచె వేయండి ప్రభా, నీ అగ్ని ప్రాకారములు వారి చుట్టూ నిలిపి వారి ముందు ఎల్లప్పుడూ మీరు వెళ్ళి మార్గము సరళపరిచి ఆ మార్గములో నడిచే ధన్యత భాగ్యము బిడ్డలకి దయచేయమని, బిడ్డల విషయములో తల్లిదండ్రులకు దుష్టుడు ఎలాంటి ఆయాసము కలిగించకుండా మీరే సహాయమును దయచేయమని, ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయువుని వీళ్ళందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. మొమెంటమ్స్ పెట్టుకుంటాం, అందరూ చూపించండి. దేవుడు అంటే ఆ మొమెంటమ్స్ మినిస్ట్రీ గురించి ప్రేయర్ చేస్తారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ కూడా మా పిల్లలందరినీ కూడా మీరు ప్రార్థనలో పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా జాబ్స్ వెంటనే రావాలి, మంచిగా దేవునిలో కూడా వాళ్ళు ఎదగాల, దేవుని కొరకు వాడబడాలి. మరి ముఖ్యంగా అందరూ కూడా అంటే మీరు అందరూ వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఏకీపించినట్లయితే నా ప్రార్థనలో పాస్టర్ గారు చేశారు, బట్ చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా ప్రభా, మా గొప్ప దేవ తండ్రి, సియోనులో ఆసీనుడైన అయ్యా తండ్రి ప్రభా, మరి సమయం అందు ప్రభా మరి నాయన
మధ్యలో ఉన్నందుకు తండ్రి. అయ్యా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు తండ్రి. అయ్యా మరి ఏది ఏమైనా కానీ ప్రభా, మరి మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక అయ్యా మరి ప్రతి ఒక్కరిలో తండ్రి నీ ఆత్మను ప్రభా ఉంచావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఆ ఆత్మ నీలో ఆ యొక్క యూదా గోత్రపు సింహము మరి మాలో వసిస్తుందని తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అట్టి విశ్వాసాన్ని కలుగు చేయమని ఆత్మీయ నేత్రాలతో ప్రభా మరి నిన్ను చూచుటకు నీ వలే తండ్రి నాయన మరి బిడ్డల ప్రభా మరి ప్రతి ఒక్కరి తండ్రి నాయన మరి ఇక్కడ నిలిచిన బిడ్డలందరిలో తండ్రి అట్టి ఆత్మ బలముతో నింపమని అడుగుతున్నానయ్యా. అయ్యా మరి ప్రభా మరి నీ యొక్క చిత్తానుసారంగా ఈ బిడ్డలని ప్రభా మరి కంట్రీకి తీసుకుని వచ్చి నీ కృప వల్ల తండ్రి మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృప ప్రభా. నీ కృప ద్వారా తండ్రి బిడ్డలకు తండ్రి మరి ప్రారంభించి ముగించావయ్యా. ఎన్నో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ తండ్రి మరి బిడ్డలతో ప్రభా మరి నువ్వే సహాయం చేశావు, జ్ఞానాన్ని ఇచ్చావు, యుద్ధం చేసావు తండ్రి ప్రభా బిడ్డల కొరకు నాయనా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ఈ యొక్క మంచి ప్రభా మరి నాయన బిడ్డలకు ప్రభా మరి ఇది ఫినిష్ చేయించినందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఇంకా ప్రభా మరి వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళ డ్రీమ్స్ ప్రభా మరి నీ డ్రీమ్స్ నాయన అయ్యా ప్రతి ఒక్కటి తండ్రి బిడ్డలకు తోడుగా ఉన్నందుకు పరలోకం నుంచి నాయన బిడ్డలను ఆశీర్వదించావు తండ్రి. బిడ్డలతో ఉన్నందుకు ప్రభా బిడ్డల చేతులను పట్టుకొని ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించవచ్చు. బిడ్డలందరినీ ప్రభా మరి నీ చేతులకు నేను అప్పగిస్తున్నామయ్యా. బిడ్డల జీవితాల్లో నీ మహిమ పొందుకో తండ్రి. నీ నామం మహిమపడాలి ప్రభా. ఎక్కడ ఉన్నాయన్నా ఈ బిడ్డలందరూ ఉన్నా కానీ ప్రభా మరి అక్కడ నీ సువార్త చాటపడాలయ్యా. నీ బిడ్డలని ప్రపంచం గుర్తించాలి తండ్రి. అనేక మంది ఆత్మను రక్షించాలయ్యా. అయ్యా మరి నీ కొరకు ప్రకాశించినట్లు నీ ముఖ కాంతి నీ బిడ్డల మీద ప్రకాశింప చేయమని బిడ్డలని చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం. నూతనమైన కృపా